రోహిణి అయితే మాత్రం ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొని ఫంక్షన్కి బయలుదేరుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ ఊరికి బస్ ఎక్కిచ్చేసి తనైతే పెళ్లి మండపానికి వెళ్ళాలని చెప్పేసి ఎంగేజ్మెంట్ జరిగే దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంది. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్న క్యాబ్ కాస్త రిపేర్ వచ్చేస్తుంది. అలా రిపేర్ వచ్చినందుకు ఎంతసేపు పడుతుంది బాబు అని డ్రైవర్ని అడిగితే, మెకానిక్ వచ్చి బాగు చేయాల్సిందే మేడం, ఏమైందో తెలియట్లేదు అని చెప్తాడు. సరే అమ్మ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను, మీరు బాగైన తర్వాత వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రోహిణి అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఎంగేజ్మెంట్ జరిగే దగ్గరికి అదే రూట్లో వస్తున్న బాలుకి ఇక వాళ్ళు రోడ్ల మీద నిల్చొని కారు బాగు చేయించుకున్న సంగతి చూస్తాడు. తెలిసిన వాళ్ళు కదా అని కారు మళ్ళీ వెనక్కి వచ్చేసి, ఏంటమ్మా ఇక్కడ నిల్చున్నారు అంటే, మేము ఊరు వెళ్తుంటే ఇది పాడైంది బాబు, ఇది బాగైందాక ఇక్కడ నిల్చోక తప్పట్లేదు అని చెప్పేసి అంటుంది. ఏంట్రా చింటూ ఎలా ఉన్నావు అంటే, ఎండలో ఉన్నాను అంకుల్ అని చెప్పేసి అంటాడు. ఎండలో ఏంట్రా రండి, ఈరోజు మీనాకి నల్లపూసలు వేస్తున్నారమ్మా, మీరు వస్తే మీనా చాలా సంతోషపడుతుంది, బాగుంటుంది అని చెప్పేసి అన్నీ సరే అని చెప్పేసి ఇక బాలు రోహిణి వాళ్ళ అమ్మని అలానే రోహిణి కొడుకుని ఇద్దరిని కారు ఎక్కించుకొని నల్లపూసలు వేసే ఫంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ పరిచయం చేస్తుంటే ఎవరెవరు ముక్కు మొహాలు కానోళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు అందరినీ భరించాల్సి వస్తుంది నా కొడుకు కోసం అంటూ మూతి విరుస్తుంది ప్రభ. అయితే మాత్రం ఈ పిల్లే అందులోకి రోహిణి కూడా వస్తుంది. ఈ పిల్లే రోహిణి అని చెప్పంటే, రోహిణియా రోగిణియా అని చెప్పేసి అంటుంది. ఇదేం పేరు రా అంటంతో, రోగిణి కాదు అత్తయ్య, రోహిణి అని చెప్పేసి అంటుంది. ఏదో ఒక వాహినిలే కానీ ఎందుకు ఇంతటికి ఆ అమ్మాయి ఇంతటికి రాలేదు, వాళ్ళు ఎవరు రాలేదు, ఏంటి పెళ్లి తంతేంటి, అయినా కాళ్ళు పట్టుకొని మరి కౌలు డబ్బులన్నీ తీసుకొచ్చుకున్నావు, కోడలికి నగలు చేయించాలని, మీనాకి నల్లపూసలకు వచ్చేటప్పుడు కనీసం ఒక నగైనా చేయించాలన్న ఆలోచన లేదా నీకు అని చెప్పేసి అంటుంది. అంటంతో ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి, ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసి మొహం మూడుస్తుంది. అలాగా ఇక కొంచెం కొంచెంగా వాదులాట జరుగుతూ ఉంటుంది. అలా జరిగేసరికల్లా ఇక మీనా రాగానే, బాగున్నారా అమ్మ అంటూ బాబుని ఎత్తుకుంటుంది. బాగున్నానత్త అని చెప్పేసి పిల్లగాడు వచ్చి సంకనెక్కేస్తాడు. అలా సంకనెక్కేగానే ఇక సరే అని చెప్పేసి వాళ్ళని తీసుకొని రూమ్లోకి వెళ్తుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనోజ్ అయితే మాత్రం రోహిణిని బతిలాడుతూ ఉంటాడు. మా నాన్నమ్మ పల్లెటూరు మనిషి, తెలిసి తెలియక ఏదో వాగుతూ ఉంటుంది, ఆ మాటలు ఏమి పట్టించుకోమాకంటూ వాళ్ళు ఒకరినొకరిని హగ్ చేసుకుని ఉంటారు. అదే టైంకి మీనా రోహిణి వాళ్ళ అమ్మని బాబుని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళే సమయానికల్లా ప్రభ అడ్డు వచ్చేసి, ఈ రూమ్లో కాదు, మీకు వేరే రూమ్ ఉంది, ఆ రూమ్కి వెళ్ళండి, ఈ రూమ్లో నా కొడుకు కోడలు ఉన్నారు అని చెప్పేసి అంటుంది. సరే అని ఇక మీనా అయితే మాత్రం వేరే రూమ్కి రోహిణి వాళ్ళ అమ్మని బాబుని తీసుకొని వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత బాబు అంటాడు, అత్త నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటాడు. సరే ఉంటా, నేను వెళ్ళి నీకోసం ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని చెప్పేసి మీనా వెళ్తుంది. అలా వెళ్ళి మీనా వాళ్ళకి భోజనం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, వాటర్ కావాలత్తా అంటే వాటర్ కోసం అని చెప్పేసి మీనా వెళ్తుంది. అదే టయానికి ఇక మనోజ్కి రోహిణికి ఇద్దరికి కూడా ప్రభా భోజనం తీసుకొచ్చి ఇస్తుంది. తినండి మీ ఇద్దరు అని చెప్పేసి అని వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. అప్పుడు చిలిపిగా మనోజ్ అంటాడు, పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే పుడతారు లేకపోతే లేదు అన్నట్టు అనడంతో ఇక రోహిణికి అయితే మాత్రం ఒకసారిగా పొలం మారుతుంది. ఏంటి ఇట్లా అంటున్నాడు, తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా అన్నట్టుగా ఇక సరే నేను వెళ్ళి వాటర్ తీసుకొని వస్తాను అని రోహిణి బయటకు వచ్చేస్తుంది. రోహిణి బయటకు వచ్చేసరికి మీనా వాటర్ తీసుకొని రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఏం కావాలి అంటే వాటర్ కావాలి అంటంతో సరే అని మీనా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ రోహిణికి ఇచ్చి పంపిస్తుంది. రోహిణి అయితే వాళ్ళ అమ్మని కొడుకుని చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అయితే బామ్మగారు మాత్రం, నీ వాలకం చూస్తుంటే పెళ్ళై పిల్లలు పుట్టిందనిలాగా ఉన్నావే అని చెప్పేసి అంటుంది. ఎవడేంటి తెలిసి అంటుందా తెలియకంటుందా అంటూ లోపలనే ఉడుక్కుంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే మాత్రం, ఇదంతా నేనే బుక్ చేశానమ్మా, చాలా బాగుంది కదా అంటే, చాలా బాగుంది అంటుంది. నేనే బుక్ చేశానమ్మా, ఫ్రీగా ఇప్పించానమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మీనాక్షి అయితే మాత్రం అలాగా హడావుడిగా పెళ్లి తంతు అయితే జరుగుతూ ఉంటుంది. అయితే నల్లపూసలు గుచ్చి మీనా మెల్లో వేసే టైంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీనా మెల్లో అలా బాలు నల్లపూసలు వేస్తూ ఉంటే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగనే ఆ ఫంక్షన్కి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కూడా వస్తారు. అలా రాగానే, బాగున్నారా అమ్మ అంటే, బాగుండబట్టేగా ఫంక్షన్ చేస్తున్నామంటూ ఏదో వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి అయితే మాత్రం. అలా మాట్లాడేసరికల్లా, ఏంటమ్మా ఆ మాటలు అంటుందో, వచ్చారుగా తీసుకెళ్ళి ఒక మూలను కూర్చోబెట్టి అంటుంది. పెళ్ళికి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఒక మూలను కూర్చోబెట్టేదేంటమ్మా, కాని వాళ్ళందరిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటావు, ఆయన ఏ పూలను తీసుకెళ్ళి మూలను కూర్చోబెట్టమంటావు, నీకు ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పేసి అని అడుగుతాడు రవి అయితే మాత్రం. అలా అడిగేసరికల్లా, మూలలు కాకపోతే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా, ఫంక్షన్లో వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక మూల కూర్చొని ఫంక్షన్ చూసుకొని వెళ్ళేవాళ్ళే కదా అని చెప్పేసి మళ్ళీ వెటకరంగా మాట్లాడుతుంది ప్రభ.
ప్రభా వాళ్ళ ఆయన అయితే మాత్రం ఇలా అంటాడు, ముందు వచ్చిన కోడల్ని పక్కన వేసుకొని వెనకొచ్చిన కోడల్ని పొగటం అంత మంచిది కాదు ప్రభా. ఇప్పుడు వచ్చిన కోడల్ని చూసుకొని ముందుగా మన ఇంటి మహాలక్ష్మిగా వచ్చిన కోడల్ని నలుగురిలో చిన్నపుచ్చటం నీకు మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అంటూ మరొకసారి హెచ్చరిస్తాడు ప్రభ. వాళ్ళ ఆయన అయితే మాత్రం ఆయన్ని ప్రభ మాత్రం కొట్టిపారేస్తుంది. ఈ కాడికి మనోజ్ అలాగనే రోహిణిల ఎంగేజ్మెంట్ అర్జెంటుగా జరిగిపోవాలన్నట్టు చూస్తూ ఉంటుంది. అయితే మనోజ్ ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. మీనా బాలు నల్లపూసల తంతు మాత్రం సక్సెస్గా జరిగింది. వడివడిగా పరిగెడుతున్న మనం ఎక్కడో ఓ చోట పడిపోతాం. సహజం. కింద పడ్డ మనల్ని చూసి ఇదే జీవితం, ఇది నీ పరిమితి, నువ్విలా ఉండిపోవాల్సింది అని పరిధుల్ని గీసేస్తుంది ప్రపంచం. చాలా కొద్దిమంది ఆ పరిధుల్ని ఛేదించి ముందుకెళ్ళగలుగుతారు. అరవింద్ స్వామి ఖచ్చితంగా వాళ్ళల్లో ఒకరు. రోజా బొంబాయి తర్వాత పెద్ద స్టార్డమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పక్షవాతంతో భారీ గాయకుడిగా మారాడు. అలాంటి వాడు ధ్రువ, నవాబ్ సినిమాలతో మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చాడంటే దాని వెనుక విధిని ధిక్కరించే ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ఆత్మవిశ్వాసానికి అక్షర రూపం ఇస్తే తన జీవితం చిన్నప్పటి నుంచి భయం లేని తత్వం నాది. భయానికి మర్యాదకి మధ్య స్పష్టమైన రేఖని టీనేజ్లోనే గీసేసుకున్న వ్యక్తుల విషయాల్లోనే కాదు, జీవితాన్ని నేను నిర్భయంగానే చూస్తున్నాను. జీవితం పట్ల మనకు మర్యాద ఉండాలి, దాన్ని మనం ప్రేమించాలి అంతే తప్ప అది విసిరే సవాళ్ళు విధించే పరిధుల్ని చూసి భయపడకూడదు. ఆ భయం మనల్ని ఉన్న చోట ఉండిపోయేలా చేస్తుంది. నాలో ఈ స్పష్టత రావటానికి అమ్మా నాన్నల పెంపకం ఓ కారణం. మా నాన్న వీడి స్వామి తమిళనాడులో పేరున్న వాణిజ్యవేత్తల్లో ఒకరు. అమ్మ వసంతస్వామి నాట్యకారిణి. నాన్న తన 10 ఏళ్ళప్పుడే పొట్టకూటి కోసం కోల్కత్తా వెళ్ళి అక్కడ అన్ని రకాల పనులు చేసేవాడు. స్వయం కృషితో ఎదిగినవాడు. ఆ అనుభవాలకు నాకు పదే పదే చెబుతుండేవాడు. అమ్మ నాపై ఎంత ప్రేమ చూపినా సరే నేను ప్రతి విషయంలోనూ స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది. మేము సంపన్నులమే అయినా డిగ్రీ వచ్చేటప్పటికి నా పాకెట్ మనీ నేనే సంపాదించుకోవాలని నియమం పెట్టారు. దాంతో కాలేజీలో చదువుతూ మోడల్గా మారాను. చిన్న చితక యాడ్స్ చేశాను. వాటిల్లో ఓ యాడ్ మణిరత్నం కంటపడింది. యాడ్ వాళ్ళ నుంచి నా ఫోన్ నెంబర్ సంపాదించి ఆడిషన్కి పిలిచారాయన. కొన్ని డైలాగుల్ని వాటిని చెప్పమన్నారు. నేను చెప్పగానే ఓకే 2 వారాల్లో షూటింగ్కి వచ్చేయ్ అన్నారు. నాకు గతుక్కుమని పెంచింది. సినిమా ఆడిషన్కి వస్తున్నట్టు అమ్మా నాన్నలతో చెప్పలేదు. వాళ్ళు ఒప్పదల లేకుండా ఎలా వెళ్ళేది? మణిరత్నం గారితో అదే చెప్పి ఈ విషయం మీరే నాన్నతో మాట్లాడండి అని చెప్పా. ఇంకెవరైనా అయితే ఏమక్కర్లేదు నువ్వు వెళ్ళొచ్చు అనేవారు. ఆయన అందుకు ఒప్పుకొని ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడారు. నాన్న పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఇక సినిమాలనే వృత్తిగా చేసుకుంటావా అని అడిగారు. నెవర్, బిజినెస్ ముఖ్యం అని చెప్పాను. ఓ రకంగా అదో హామీ కూడా. ఆ హామీని ఇప్పటికీ కాపాడుకుంటున్నా. దళపతి పూర్తయ్యాక రోజాలో హీరోగా చేరమన్నారు మణి. నిజానికి రోజా రిలీజ్ అయి సాధించిన విజయాల గురించి నాకు పెద్దగా తెలియదు. షూటింగ్ పూర్తి కాగానే నేను అమెరికాలో చదవడానికి వెళ్ళిపోయాను. రోజాతో నా సినిమా జీవితం అయిపోయిందనే భావనలోనే ఉన్నాను. కానీ జీవితం నన్నలా ఉండనివ్వలేదు.